హలో అండి. ఫస్ట్ అయితే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. ఈ మధ్యనే నాకు కూడా తెలిసింది, వాళ్ళు చెప్పారు. అండ్ ఈరోజు అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని పరుచుకుంటాం కదా, పరుచుకున్న తర్వాత షోల్డర్ నుంచి మన డాట్ ఉంటుంది కదా బ్యాక్ వెనుకకి, ఆ డాట్కి షోల్డర్కి పట్టుకొని ఒక 2 మార్క్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గల్లా నెక్ ఉంటుంది కదా, నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసుకోవాలి. కిందికి కూడా 1 ఇంచు నడుము ఫోల్డ్ చేసుకోవడానికి నడుము పట్టేస్తాం కదా, అక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడైతే స్ట్రైట్ లైన్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్లౌజ్ని 4 మడతల మీద వేసుకొని మెజర్మెంట్ అయితే ఇప్పుడు ఈజీగా ఉంటుంది, ఇంకా చాలా ఈజీ ఉంటుంది. నా అయితే మొత్తం కొలత బ్లౌజ్తోనే ఉంటుంది. టేప్ అయితే యూజ్ చేయను ఇక్కడ. ఇప్పుడైతే సేమ్ టు సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి. ఒక 2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నెక్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. వాళ్ళు చెప్తారు కదా, ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళే చెప్తారు మనకి. చెప్పినప్పుడు కొంచెం చేంజ్ చేయాలి అంతే. ఇప్పుడైతే చంక రౌండ్ దగ్గర సేమ్ బ్లౌజ్ లాగే మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్ తీసుకొని కూడా 1.5 ఇంచ్కి లోతు తీసుకొని చేసుకోవచ్చు. అలా అయినా ఇంతే వస్తుంది, ఇలా అయినా అంతే వస్తుంది. ఇప్పుడైతే స్ట్రైట్గా మనం రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుంటే మనకి మెయిన్ కొలతలు అనేది అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఎటువంటి బోట్ నెక్ అది ఇది కాదు, ఓన్లీ సింపుల్ రౌండ్ నెక్తో క్రాస్ కటింగ్. ఓకే, ఆ డాట్స్ ఎట్లా పెట్టుకున్నామో మనమైతే ఒక లైన్ అయితే షేప్ మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. ఓకే, అలాగే మన వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ యూట్యూబ్లో అయితే చాలా తక్కువ ఉంది వ్యూస్, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్లౌజ్ అయితే 3 పార్ట్స్ అయితే పెడతాను. ఇదైతే ఫస్ట్ పార్ట్. మిగిలిన 2 పార్ట్స్ కూడా చూడండి, బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.